ఇది మూసి సరోవర్, ఇదంతా కూడా మూసి నది. ఇదంతా మన రేవంత్ అన్న చాలా అద్భుతంగా ఆడపిల్లలకి ఎందుకు మూసి పేరు పెట్టట్లే, ఆడపిల్లలకి మూసి పేరు పెట్టాలంటే మనం మూసి సరోవరం, మూసి రివర్ ఫ్రంట్ మొత్తం కూడా అద్భుతంగా క్లీన్ చేసుకోవాలని చెప్పి మా రేవంత్ అన్న మాట్లాడిండు. సో అందుకని ఇది మూసి రివర్, ఇదేమో ముసా, ఇదేమో ఇసా, ఇదేమో అంటే ఈ రెండు ఇసా ముసా సంగమం, ఇది మూసి. సో ఈ మూడు ఒక దగ్గర కలిసే పాయింట్ దగ్గర మనం ఉన్నాము. సో ఇది లంగర్ హౌస్, మీరు చూస్తా ఉన్నారు. బ్రిడ్జ్ ఇక్కడ మీరు క్లియర్ కనబడతా ఉంది, పైన వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. మనం ఇక్కడ బ్రిడ్జ్ కింద ఉన్నాము, దాదాపు సరోవర్ దగ్గర ఉన్నాము. అక్కడ చూస్తే మీకు రామాలయం, ఈ చిన్న టెంపుల్ కనబడుతుంది కదా, దాని పక్కన బార్డర్ రామాలయం. లంగర్ హౌస్ రామాలయము చాలా ఫేమస్. అక్కడ ఇప్పటికి కూడా రాముడు ఎక్కడైతే శ్రీలంకలో ఒక వారధి ఏర్పాటు చేశాడో, ఆ వారధి ఏర్పాటు చేసిన దానికి సంబంధించినటువంటి రాయి ఆ టెంపుల్లో ఉంటది. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నీళ్ళలో అది తేలుతా ఉంటది. సో అంత గొప్ప రామాలయము. ఆ రామాలయం కానుకొని ఉన్నటువంటి ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ చూస్తే తపోవనం, ఈ పక్కన ఆ గోడ కానుకొని ఉందంతా కూడా దాన్ని తపోవనం అంటారు. సో మంచి ఇప్పుడు మనం నించున్న ప్లేస్ లో కూడా మంచి నెమళ్ళు ఆ తపోవనంలో, చాలా మంది డిఫెన్స్ ఆర్మీ వాళ్ళందరూ కూడా వాకింగ్కి వెళ్తా ఉంటారు. బాపు ఘాట్ ఆనుకొని బాపు ఘాట్ నుంచి మొత్తం కూడా తపోవనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇక్కడ కన్నుబడ్డది, ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇక్కడ కన్నుబడ్డది అంటే అది కూడా మనం చెప్పుకుందాము. జనరల్ గా ఇక మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా శ్మశాన వాటిక. ఓకే, అదంతా శ్మశాన వాటిక. ఇక్కడ ఏరియాలో ఎవరైనా చనిపోతే ఇక్కడే దహనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం నించున్న ప్లేస్ కూడా శ్మశాన వాటికనే. జనరల్ గా మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇంకా ముందు మనుషుల ఇల్లు తీసేయడం పక్కన పెడితే శవాల మీద కూడా, శ్మశాన వాటికలు కూడా అమ్మేసి, వీళ్ళు శ్మశాన వాటికలు కూడా అమ్మేసి రాజకీయాలు చేస్తారు అని చెప్పి నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు అదే పరిస్థితి వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నందుకు, మనము ఓట్లు వేసినందుకు. సో ఇటువంటి దుస్థితి ఒకటి ఏర్పడ్డది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఎందుకు ఇప్పుడు ఇక్కడ రావడం జరిగిందంటే, గాంధీజీ ఎప్పుడో చనిపోవడం జరిగింది, కాలం చేయడం జరిగింది. అంటే చనిపోయిన వ్యక్తులకు విగ్రహాలు, గొప్ప వ్యక్తులకే విగ్రహాలు కడతారు. కానీ ఈయనకి విచిత్రంగా శ్మశాన వాటికలో విగ్రహం కట్టాలన్న ఆలోచన, ఇటువంటి గొప్ప ఆలోచన, ఇటువంటి అన్ని దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఐడియాలన్నీ మరి రేవంత్ అన్నకే వస్తూ ఉంటాయి.